साबिक वजीर और सिद्दीपेट के रुकनी असेंबली हरीश राव ने वजीर आला रेवंत रेड्डी को अपनी शदीद तनकीद का निशाना बनाया और कहा कि बैंकों ने रियासत के किसानों को इनके राशन कार्ड देकर नहीं बल्कि इनके पासबुक देकर कर्ज दिया है। उन्होंने मशवरा दिया कि किसान को किसान के तौर पर देखा जाना चाहिए। अगर हम हुकूमत की तरफ से कर्ज माफी के हवाले से जारी करदा रहनुमाना खतूत पर नजर रख डालें तो ये वाज़ेह है कि इसने किसानों से ज्यादा फिल्टर पर तवज्जो मरकूज की है। कहा जा रहा है कि राशन कार्ड की बुनियाद पर एक खानदान के एक ही किसान के कर्ज को माफ किए जाएंगे। हरीश राव ने कहा कि रेवंत रेड्डी ने इंतखाबात से कबल तमाम किसानों का कर्ज माफ करने का वादा किया था, लेकिन कांग्रेस इख्तिदार में आने के बाद रेवंत रेड्डी अपने वादों को फरामोश कर चुके हैं। हरीश राव ने कर्ज माफी के रहनुमाना खतूत पर असेंबली में मीडिया से बात की है। उन्होंने कहा कि इलेक्शन से पहले अगर आप ये कहते हुए तो बेहतर था कि खानदान के सिर्फ एक फर्द को कर्ज माफी मिलेगी और जिनके पास राशन कार्ड होगा। उस दिन सबको खामोश रहने को कहा गया, वो आज सब बातें कहाँ हैं? बैंकों ने पासबुक देखकर कर्ज दिया लेकिन राशन कार्ड देकर नहीं। हुकूमत बैंकों को गैर जरूरी शराइत क्यों आयद कर रही है? उन्होंने हुकूमत से मुतालिबा किया कि वो राशन कार्ड की शर्त खत्म की जाए और तमाम कर्ज लेने वालों को कर्ज माफी किया जाए। इससे पहले हमने ऐसी शराइत आयद नहीं की थी जब बीआरएस ने कर्ज माफ किए थे। हरीश राव ने याद दिलाया कि हमने किसानों को किसान की तौर पर देखा और 1 लाख रुपये का कर्ज माफ किया। उन्होंने कहा कि वो पीएम किसान के डेटा पर गौर करेंगे। ये आधे किसानों के लिए कर्ज माफी से बचने की कोशिश है। 2 లక్షలకు పైగా అప్పు ఉన్నటువంటి రైతులు ఆ అప్పును వాళ్ళు కట్టిన తర్వాతనే రుణమాఫీ చేస్తారట. ఇది ఎక్కడదండి నాకు అర్థం కాదు. సపోజ్ ఒక రైతు 3 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఏమంటుంది ప్రభుత్వం? నువ్వు ఆ లక్ష తెచ్చి కట్టినాక నీకు 2 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తాము అంటున్నారు. అంటే ఇలా నీ అప్పు మాఫీ కావడం కోసం బయట 3 రూపాయలకు మళ్ళీ అప్పు తేవాలి. బ్యాంకా ఎట్లా ఇయ్యదు, బ్యాంకులో ఆల్రెడీ అప్పు ఉన్నది. ఈ 1,00,000 రూపాయలు వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి 2 రూపాయల మిత్తికో 3 రూపాయల మిత్తికో 4 రూపాయల మిత్తికో ఇవాళ ఈ అప్పు కట్టడం కోసం రైతు కొత్త అప్పు తెచ్చుకోమన్నట్టుగా ఉన్నది ఈ ప్రభుత్వ తీరు. ఇవాళ ఇంకోటి కూడా ఉంది, ఇలా ఆయనకు అప్పు ఉట్టాలి ఎప్పుడు, ఆయన అప్పు కట్టాలి ఎప్పుడు, నువ్వు మాఫీ చెయ్యాలి ఎప్పుడు అంటే ఆలస్యం అవుతుంది. రుణమాఫీ ఆలస్యం కూడా జరుగుతుంది. ఇలాంటి షరతులు అవసరం లేదు. మీరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. అతని అప్పు 3 లక్షలు ఉందా, 4 లక్షలు ఉందా, 2.5 లక్షలు ఉందా మీకు అనవసరం. మీరు నేరుగా 2 లక్షల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయండి. ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షలు రుణమాఫీ చేయండి. కానీ నువ్వు అప్పు చెల్లించిన తర్వాతనే మేము ఈ 2 లక్షలు చెల్లిస్తాము అంటే ఇది రైతులకు మోసం చేయడం, రైతులకు ఆలస్యం చేయడం. ఆలస్యం అయితే ఏమైతుంది? సపోజ్ ఆయన 1,00,000 రూపాయల అప్పు అదనంగా ఉంది, అది కట్టాలి. ఆ అప్పు కోసం ఆయన తిరిగి 2 నెలల్లో 3 నెలల్లో ఆ 1,00,000 రూపాయలు తెచ్చి బ్యాంకులో కట్టాలంటే ఈ 3 నెలల్లోపు అతని వడ్డీ పెరిగిపోదా? అతని మీద మళ్ళీ మిత్తి భారం పడదా? నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇచ్చేస్తే అట్లీస్ట్ అతని వడ్డీ భారం అన్న తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటది. అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వం రైతు రుణమాఫీని ఆలస్యం చేసేటువంటి ప్రయత్నం, రైతులను తిరిగి అప్పుల పాలు చేసే ప్రయత్నం. ఇవాళ 2 లక్షల మాఫీ అయితే అతనికి మళ్ళీ క్రాప్ లోన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. కానీ నువ్వు ఆ 2 లక్షల పైన ఉన్న అప్పుడు కట్టాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తిరిగి అప్పుల ఊబిలోకి రైతులు నెట్టినటువంటిదే తప్ప ఇందులో రైతులకు మేలు జరగదు. ఇంకోటి ఏంటంటే బ్యాడ్లకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు, మన నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో కృష్ణా నదిలో నీళ్లు లేక పంటలు లేవు. పోయిన సంవత్సరం పంటలు లేవు. అదే విధంగా ఉత్తర తెలంగాణలో అకాల వర్షాల వల్ల ఉన్న పంటలన్నీ పోయినాయి. రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఇప్పటిదాకా. మీరు రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతే పైగా ఇప్పుడు నువ్వు ఈ అప్పు నువ్వు కట్టినాకనే 2 లక్షలు ఇస్తాము అంటే ఇది రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం. ఆలస్యం ఆ రోజు రైతులను ఆకర్షించడానికి, ఓట్లు దండుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు ఏమంటుండు? రేషన్ కార్డు, ఒక కుటుంబానికి రేషన్ కార్డును ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ చేస్తామంటున్నారు. మరి ఎన్నికల ముందు కూడా రేషన్ కార్డు ఉన్నవాళ్ళు మాత్రమే ఉరకండి, వాళ్లకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్తే బాగుండేది కదా. ఆ రోజేమో ప్రతి రైతుకు అని మాట్లాడారు. 70 లక్షల మంది రైతులు అనే పదం వాడారు. ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి చూస్తాం ఏం మాట్లాడారు. రుణమాఫీ అయిన వాళ్ళందరూ మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా. ఎన్నికల ముందు మరి అదే చెప్తే అయిపో కదా. కుటుంబానికి ఒకరికే ఇస్తాం,
రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఉరుకుండ్రి అని అంటే అయిపోయేది కదా. ఆ రోజేమో అందరిని ఉరుకుమన్నావు, ఇవాళేమో కొందరిని ఆగబడుతున్నావు. ఇది ఎక్కడి పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. అంటే బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు రేషన్ కార్డు చూడలే కదా. బ్యాంకుల్లో రుణం ఇచ్చేటప్పుడు పాస్బుక్లను చూసి రుణం ఇచ్చారు. బ్యాంకులు నీకు రేషన్ కార్డు ఉన్నాయా, నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అని ఏ షరతులు బ్యాంకులు అడగలేదు. కానీ ఆ రోజు బ్యాంకులకు లేని షరతులకు ప్రభుత్వానికి ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. అతను రైతా కాదా చూడండి, అతనికి భూమి ఉందా లేదా చూడండి. అంతేగాని ఇవాళ కుటుంబము రేషన్ కార్డు పెట్టి ఇవాళ ఈ గైడ్ లైన్స్ పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రుణమాఫీ గైడ్ లైన్స్ అంటే ఏమో అనుకున్నాం, గోల్డ్ లోన్స్ కంటే దారుణంగా ఉన్నాయి. ప్రైవేటు గోల్డ్ లోన్స్ ఇచ్చే వాళ్ళకంటే చాలా దారుణమైనటువంటి ఇవాళ గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. రైతు అంటే రైతు అంతే తప్ప ఈ అయితేంది గీతేంది ఈ షరతులు అవసరం లేదు. రైతా కాదా చూడండి. ఇవాళ ఎట్లా కనబడుతుందంటే చేతల పాలన పోయి షరతుల పాలన వచ్చినట్టుగా కనబడతా ఉంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాసంగిలో సరిగా పంటలు పండలే, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి, కొన్ని చోట్ల వరదల వల్ల రైతులు నష్టపోయారు. ఇప్పుడు మీరు మళ్లీ షరతులు పెట్టి రుణమాఫీ విషయంలో కూడా రైతులకు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు.